నిన్ను సంతోషపెట్టుదునుగాక, నేను నిన్ను సంతోషపెట్టుదునుగాక, నా మనసు నీ మనసుగా మారునుగాక. ఎంతమంది అంటున్నారు? మీరు అలా అంటుంటే మీకు దేవుడు కృపిస్తాడు. మీరు ఒక అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుడు మీకు ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా. షబారా కరబా. తండ్రి నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ, నీకే మహిమ. మేము నీ కొరికే ప్రభా, మా కొరకు నువ్వు సంపాదించుటకు నీ ప్రాణాలు పెట్టావు. దీర్ఘశాంతంతో మమ్మల్ని కడుతున్నావు. మేము కూడా నీ కొరకు అన్ని భరించుదుముగాక, మేము సొంతమై నేను ఘనపరచుదుముగాక, అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించుదుముగాక. రేపటి దిన సిగ్గుపడని పనివాడిగా, సంఘముగా, నీ బిడ్డగా నీ ఎదుట నీ ఉండుదుముగాక, మేము ఉండుదుముగాక. అయ్యా అయ్యా, ఆ కృప మా అందరికీ దయచేయండి. మా ద్వారా ఆత్మల పంట కోయుదుముగాక, మేము సిద్ధపడుతూ ఆత్మలు సిద్ధం చేయుదుముగాక. నీ కృప మమ్మల్ని బలపరచునుగాక. మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి, మీరే మాతో మాట్లాడండి, మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మంచిగా చెప్పొచ్చు కదా, ఆమేన్ చెప్పండి. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే, నీ ప్రశాంత పవనాలు అణిచెనే నా వ్యామోహపు పొంగులన్నీయో. పాడదామా? దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే, నీ ప్రశాంత పవనాలు అణిచెనే నా వ్యామోహపు పొంగులన్నీయో. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. చెప్తారా? నా ఓదార్పు. ఆయన మనల్ని ఓదార్చువాడు, ఆదరించువాడు. ఒక నిధి ఆయన, ఆయన వాక్యం ఒక నిధి. నా ఓదార్పు. మీ చెవులు దేవుడు తెరుచునుగాక, మీరు ఆశ కలిగి దేవుళ్ళు ఉండుదురుగాక. చెప్పండి, నా ఓదార్పు. శబరకరబలరబ. నా ఆనంద క్షేత్రము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. చప్పుడు కొడుతూ చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. మ్యూజిక్ కొట్టేవారు కొట్టవచ్చు కదా. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములో. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరిచనే. చెప్తారా? యేసయ్యా నీతో శబరకరబలరబ నా ఆశలు తీర్చి తృప్తి పరిచనే. పాడనా. ఆసక్తితో చప్పులు కొట్టాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆత్మదాహంతో చప్పులు కొట్టండి. గట్టిగా చప్పులు కొడుతూ, గట్టిగా నోరు తెరిచి. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే, నీ ప్రశాంత పవనాలు అణిచెనే నా వ్యామోహపు పొంగులన్నీయో. మీరు నేర్చుకుంటే మీరు శక్తి పొందుతారు. రెండోసారి మీరు పాడితే దేవుని బలాన్ని పొందుతారు. చప్పులు కొడుతూ ఇప్పుడే మీ సాతాను కట్లు, మీ బంధకాలాన్ని దేవుడు తెంచబోతున్నాడు. మిమ్మల్ని బాధించే ప్రతి బాధను విడిపించబోతున్నాడు. ఓ రబా శక రబల రబా. ప్రతి రోగం, ప్రతి సమస్య, ప్రతి అసమాధానం, ప్రతి బాధ నా దేవుడు మిమ్మల్ని తాకి దూరం చేయబోతున్నాడు. మీరు కనుక పాడగలిగితే, చప్పలు కొట్టగలిగితే. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే, నీ ప్రశాంత పవనాలు అణిచెనే నా వ్యామోహపు పొంగులన్నీయో.
నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము రభశకర బలరభ. నా ఓదార్పు మనుషులు కాదు, లోకం కాదు మనల్ని ఓదారించింది, డబ్బు కాదు, మన చదువులు కాదు, మన జ్ఞానం కాదు, ఆయన మన ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము శబలరకరం, నా విమోచన గానము. పాడు, దేవుని సన్నిధి అనుభవించు, దేవుని బలాన్ని అనుభవించు, నిర్లక్ష్యంగా ఉండకు. పాడు, చపలు కొడు, నీ ఆత్మను బలపరుచుకో, నీ ఆత్మను బలపరుచుకో. శృంగము నీవే, నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము. ఆయన తప్ప మనకి ఎవరున్నారు? ఆదరించేవారు ఇంతవరకు ఆదరించిన ఆయనే కదా, ఇంతవరకు మనల్ని విడిపించిన ఆయనే కదా. పాడు, బలపరచు. ఆ ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, నా ఆనంద క్షేత్రము శబరకర బలరబ, నా ఆనంద ఓ రబరకర బశలరబ, నా ఆరాధన క్షేత్రము నీవే, నా ఆరాధన పల్లకి నీవే, నా రక్షణ శృంగము. ఆయన తప్ప రక్షకుడు ఎవరున్నారు? యేసు నామములో తప్ప ఇంకెక్కడ రక్షణ దొరుకుతుంది? పాడి రక్షణ పొందు, చపలు కొట్టి రక్షణ పొందు, నోరు తెరిచి రక్షణ పొందు, హృదయం తెరిచి రక్షణ పొందు. ఆయనకు సమర్పించుకో, ఆయనకు సమర్పించుకో. షాబారకరబరబ. నా దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు, నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు. సంవత్సరాల తరబడి ఉన్న ప్రతి శాపం తొలగించబోతున్నాడు, సంవత్సరం తరబడి ఉన్న నీ ఆర్థిక ఇబ్బంది విడిపించబోతున్నాడు, నీ అసంబంధం విడిపించబోతున్నాడు, నీ కట్లు తెంపబోతున్నాడు, నీ బంధుకాలు తెంపబోతున్నాడు. ఓ రబారా కరబా, చపలు కొట్టు, చపలు కొట్టు. షాబారా కరబాల రబా. ఏసై అంటూ చపలు కొట్టు, ఏసై అంటూ చపలు కొట్టు. ఓ రబారా కరబా, చపలు కొట్టు ఏసై అని. విడుదల చేస్తున్నాములో, విడుదల చేస్తున్నాములో. ఆయన అభిషేకంతో విడుదల, ఆయన అభిషేకంతో విడుదల. ఓ రబారా కరబా, షాబారా కరబా రబాబా, ఓ రబాల రబన రబర కరబాల రబా షాల రబంద రబా. యేసు నామములో విడుదల, యేసు రక్తంలో విడుదల, యేసు వాక్యంలో విడుదల, యేసు అభిషేకంలో విడుదల, యేసయ్య స్వభావంలో విడుదల. షాబాల రబర కరబర బర కరబల రబ రబంద రబర కరబల రబ షాల రబంద రబర బాబా. మహిమ 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 మహిమ, కృప కృప కృప. జలం మీద అల్లాడిన ఆత్మ, జలం మీద అల్లాడిన ఆత్మ, జలం మీద అల్లాడిన ఆత్మ, జలం మీద అల్లాడిన ఆత్మ. ఒక్కొక్కరి చీకటి వెలుగుగా మారును గాక, ఒక్కొక్కరి దుఃఖం సంతోషంగా మారును గాక, ఒక్కొక్కరి సమస్యలు పరిష్కరించబడును గాక, ఒక్కొక్కరి కట్లు తెప్పబడును గాక, విడుదల కలుగును గాక, విజయం కలుగును గాక, విమోచన కలుగును గాక. ఒక్కొక్కరికి విడుదల, ఒక్కొక్కరి విజయం, ఒక్కొక్కరికి విమోచన. మహిమ మహిమ మహిమ. షాబా చపలు 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 చపలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Thank you, Heavenly Father. Thank you, Heavenly Father. Thank you, Heavenly Jesus. Oh, thank you, Heavenly Holy Spirit, Holy Father, Holy Son, Holy Spirit. Shabarala rakarababa. Rabanda rabara karabaraba shabara karabala rababa. Rabanda rabara karabala rabala rabala raba shabara karabala raba raba raka raba baba raba baba shabara baba baba. రబంద రబర కరబరబ. దేవుని ఆత్మతో నింపబడుతున్న సమయం, దేవుడు కనికరిస్తున్న సమయం. ఎంత పొందుతావు అంత పొంది బలం పొందు, ఆదరణ పొందు. తాకబడు దేవుని ద్వారా, తాకబడు దేవుని ద్వారా, విడుదల పొందు దేవుని ద్వారా, విజయాలు పొందు దేవుని ద్వారా, విమోచించబడు దేవుని ద్వారా, పరలోక తండ్రి ద్వారా, పునరుత్థానపు ప్రభు ద్వారా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వ సత్యంలో నడిపించే పరిశుద్ధాత్ముని ద్వారా విడుదల పొందు. హల్లెలూయా. రాబా కరాలా రాబా
రబ కరబ షబరాల కరబల రబ బరాల రబంద రబర కరబ షబరాల రబంద రబబ. మహిమ 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 మహిమ. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, ఇంతవరకు అనేక విషయాల ద్వారా మమ్మల్ని దర్శించి హెచ్చరించి బలపరిచావు. నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించి రక్షించుదువుగాక. దర్శించి రక్షించే దేవుడు అయ్యా, నీ వాక్కు మమ్మల్ని దర్శించగా అయ్యా నీకు స్తోత్రం. ఎండిన ఎముకల్లో, లోయల్లో ఉన్న ఎముకలు మహా సైన్యంగా మార్చబడ్డాయి, జీవాన్ని పొందాయి ప్రభా. చీకటి జలం మీద అల్లాడుతున్న ఆత్మ ద్వారా చీకటి తొలగిపోయి వెలుగు కలిగింది ప్రభా. నీ మాట సర్వ సృష్టిని చేసింది అయ్యా. ఈ సమయంలో నీ మాట ద్వారా నిరాకారమైన బ్రతుకులు ఆకారం పొందునుగాక. వేదనతో ఉన్న మా జీవితాల్లో నెమ్మది కలుగునుగాక అయ్యా. నిరాశ నిస్పృహలతో ఉన్న మా బ్రతుకుల్లో మరణ ఛాయలను మాకు జీవం కలుగునుగాక అయ్యా. మీరే మమ్మల్ని దర్శించి మాట్లాడి బలపరిచి ఆదరించి సిద్ధపరచమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేతులెత్తి ఒకసారి ఆడిస్తూ సంతోషంతో హల్లెలూయా. చేతులు ఆడిస్తూ యేసయ్యా స్తోత్రం అనండి. చేతులు ఆడిస్తూ యేసయ్యా స్తోత్రం అనండి. దేవుని పరిశుద్ధ నామముకు నిత్య మహిమ కలుగునుగాక, మన ద్వారా కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సేవకులకి అలాగే సంఘ బిడ్డలందరికీ మరొకసారి వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని బిడ్డల్ని శపించడానికి వారు మా మధ్యలో బలవంతులుగా ఉన్నారు. వారిని చూస్తే మాకు భయం అవుతుంది. వారు మా మధ్యలో ఉండకూడదు, వారు శపించబడాలి, వారు చంపబడాలి అని బాలాకు అనే ఒక వ్యక్తి దేవుని బిడ్డలతో తను ఎదిరించగా పిరికివాడై ఒకరిని డబ్బులిచ్చి బహుమతులిచ్చి ఒక సేవకుని పిలిపించుకున్నారు. బిలాము, చెప్పండి ఏం పేరు? తాను వెళ్ళక తన దగ్గర ఉన్న మోయాబీలు మిద్యానీయులను తీసుకొని ఆ జనం మా మధ్యలో బలంగా ఉన్నారు, ఆ జనాన్ని చూస్తే మాకు భయం అవుతుంది, వారిని మేము ఎదిరించలేము కనుక వాళ్ళ దగ్గరున్న ఆ బాలాకు దగ్గరున్న ఆ పెద్ద మనుషులను మాట్లాడి ఇంత బహుమతులు ఇద్దాం, మనమే విస్తరించాలి, మన పేరే రావాలి, ఆ ఇశ్రాయేలు మన మధ్యలో అంతకంతకు వర్ధిల్లుతున్నారు, వారు వర్ధిల్లొద్దు, వారు క్షేమంగా ఉండొద్దు, వారు సంతోషంగా ఉండొద్దని ఆ పెద్దలతో మాట్లాడి ఎవరైనా ఒకరు శపించేవారు, వారిని అంతకంతకు అణిచేవారు మనకు కావాలంటే వారిలోనే ఒకడు మనకు దొరకాలి, లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారానే ఆ దేవుని బిడ్డ ద్వారానే దేవుని బిడ్డల్ని ప్రమాదానికి నాశనానికి గురి చేయాలని ఈ బాలాకు ఆలోచన చేసి పెద్దోళ్ళందరినీ ఆయన తరపునున్న దేవుని ఎరగని వారు, లోబడని వారు, వారందరిని పిలిపించుకొని ఈ ఆలోచన చేశాడు. అందరు వినండి. ఇది సాతాను మన కుటుంబాల్లో సంతోషం, మన కుటుంబాలు బాగుండాలని వర్ధిల్లాలని దేవుడు ఏర్పరచుకుంటే ఆమెను చెప్పండి. ఆయన మహిమ కొరకు సిద్ధపడాలని దేవుడు రక్తం ఇచ్చుకొని ఆయన సొత్తుగా ఆయన స్వకీయ సంపాద్యంగా మనకి నిలబెడితే సంపాదించుకుంటే సాతాను దిన ఒక్కొక్కరిని నాశనం చేయాలని సంఘంలో తిరుగుతున్నాడు. అయితే ఈ బిలాము దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద మనుషులంతా ఇలా మీరు వచ్చి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారిని మీరు శపించాలి, ఇలా మా రాజు రమ్మన్నాడు,
తగిన బహుమతులు ఇస్తాము అని అనేసరికి ఈ ధనాపేక్ష కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? బిలాము వారిని శపించడానికి, నాకు మంచి డబ్బులు ఎక్కువ పని చేయకుండా నాకు డబ్బులు బాగొస్తాయని ధనాపేక్షకు, ఆ ధనాన్ని ఇష్టపడి ఆ చెప్పుడు మాటలు విని వేరొకరు దేవుని బిడ్డలను శపించమని అంటే డబ్బులకు ఆశపడి వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఒక్కసారి, రెండుసార్లు, మూడు సార్లు వాళ్ళు శపిస్తామని పోతున్నాడు. దేవుడు తన ఆత్మను మారుస్తున్నాడు. సౌత్ చెప్పండి. శపించడానికి అలా వెళ్తుండేసరికి దేవుడు బిలామును దర్శించి నువ్వు నా బిడ్డల్ని జాగ్రత్త, వారు ఆశీర్వదించబడిన వారు. ఆమెను చెప్పండి. జాగ్రత్త, నేను వారిని ఐగుప్తు నుండి రప్పించాను, ఎర్ర సముద్రం దాటించాను, ఫరో సైన్యం నుండి విడిపించాను. నా పేరు పెట్టబడిన జనాన్ని నువ్వు శపిస్తే నీ ప్రాణాలు దక్కవని చెప్పాడు. చప్పట్లు కొట్టండి సార్, గట్టి చప్పట్లు కొట్టండి గట్టిగా మంచిగా. ఎంత ప్రేమ చూడండి. తన ప్రజలంటే దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రజలంటే దేవుడికి ఎంతో బాధ్యత. ఆమెను చెప్పండి. తను సరైన ఒప్పందం చేసుకొని ఆ గాడిద ఎక్కి వెళ్తుంటే గాడిద కూడా ముందుకు వెళ్ళలేదంట. గాడిదకు దేవుడు కనబడ్డాడట. సౌత్ చెప్పండి. ఒక కత్తి పట్టుకొని ఒక దేవదూత వారికి దారిలో నిలబడింది బిలామును చంపడానికి. బిలాము పోకుండా, తన బిడ్డల్ని ఏమనకుండా ఆల్రెడీ దేవుడు అడ్డగిస్తుంటే గాడిద కళ్ళు దేవుడు తెరిచాడు, కానీ బిలాము కళ్ళు తెరవబడలే. మీకు విషయం తెలుసా? చెప్పండి సార్ గట్టిగా, మంచి చెప్పండి. ధనాపేక్ష అంటే గుడ్డితనం కలిగజేస్తుంది మనిషికి. ఏం కలిగజేస్తుంది? ధనాపేక్ష అనండి. దేవుడి కంటే డబ్బును ఎక్కువ ప్రేమిస్తే గుడ్డితనం కలుగుతుంది. గుడ్డితనం 3 విధాలు కలుగుతుంది. ఒకటి పాపం, దురాశలు. రెండవదిగా ద్వేషం. చెప్పండి, నోరు తెరవండి అందరూ, నోరు తెరవండి అందరూ. ద్వేషం అనండి. కుర్చీలో కూర్చొని చెప్పండి. ఒకటి పాపం వల్ల గుడ్డితనం కలుగుతుంది. అంటే దేవుని చూస్తే మనసు పోతుంది, దేవుని కనెక్షన్ కట్ అవుతుంది. రెండవదిగా ద్వేషం. ఏ వ్యక్తి మీద ద్వేషం పెట్టుకుంటే గుడ్డితనంగా దేవుని కనెక్షన్ కట్ అవుతుంది. మూడవదిగా ఇప్పుడు సార్ గట్టిగా, డబ్బు. చెప్పండి. మూడోది, ఒకటి దురాశ మనిషికి గుడ్డితనం చేస్తుంది, పాపం, శరీరాశ, నేత్రాశ, జీవోపటంబం. రెండవదిగా ద్వేషం. మూడవదిగా డబ్బు. ఈ మూడిటిని జయిస్తే వారు దేవుని వెలుగులో ఉంటారు. ఆమెను చెప్పండి. బిలాము దేవుని బిడ్డ అయి ఉండి గుడ్డివాడైపోయాడు. వాళ్ళని దేవుని బిడ్డల్ని ద్వేషిస్తున్నాడు. వేరొకడు అన్యుడు ద్వేషిస్తే ఈ బిలాము కూడా ద్వేషించడానికి సిద్ధపడ్డాడు. వేరొకడు దేవుని ఎరగని వాడు డబ్బుకు ధనాపేక్ష కలిగి ఉంటే, స్వార్థం కలిగి ఉంటే, ఇప్పుడు దేవుని బిడ్డ స్వార్థం కలగడానికి పూనుకుంటున్నాడు. దురాశ. ఈ 3 విధాల పాపం బిలాము కళ్ళు మూయబడ్డాయి. దేవుని చూసే కళ్ళు పోయినాయి. ఇప్పుడు తనకు డబ్బే కనబడుతుంది, దురాశ కనబడుతుంది. ఇప్పుడు ద్వేషమే. నీ వాళ్ళని శపిస్తే నాకు డబ్బు వస్తుంది. దేవుడు ప్రేమించమన్నాడు, ఆశీర్వదించమన్నాడు. చెప్పండి. దేవుడు కనికరించమన్నాడు, క్షమించమన్నాడు. ఆమెను చెప్పండి. కానీ దేవుని బిడ్డ ఉండి చెప్పుడు మాటలు విని వేరొకడికి లోబడి దురాశ గర్భం ధరించి పాపం కన్నట్లుగా అవిధేయుడై పోతుంటే తన కళ్ళు మూయబడ్డాయి. తను అనుకున్న జరిగించడానికి వెళ్తున్నాడు. గాడిద ఒక వాహనముగా ఉంది. గాడిద కళ్ళు దేవుడు తెరిచాడు మార్గంలోనే. గాడిద పోతలేదు, ఎంత కొట్టినా పోవట్లే, ముందుకు అంటే పోవట్లే గాడిద. ఎందుకంటే గాడిదకు ధనాపేక్ష లేదు. చప్పట్లు కొట్టండి సరే. హల్లెలూయా. గాడిదకు పాపం అంటే తెలియదు. ఆమెను చెప్పండి. గాడిదకు ద్వేషం అనేది లేదు. ఆమెను చెప్పండి. యేసయ్య ఇక్కడ ఎవరి మీద కూర్చున్నాడమ్మా? ఎక్కడ కూర్చున్నాడు యేసయ్య? నేను గాడిద అన్నవారు చేతులు తల్లి చెప్పండి. కొందరు గాడిదలు ఇంకా కాలేదు.
యేసయ్య ఎక్కడ కూర్చున్నాడమ్మా? కట్టబడిన గాడిద విడుదల పొందిన తర్వాతనే పలానా చోట గాడిద ఉంది విప్పుకురండి అని శిష్యులను పంపిస్తే శిష్యులతో అంటాడు, ఎవరైనా ఈ గాడిద ఎందుకు అని అడిగితే ఈ ప్రభువుకు కావాలి అని చెప్పండి, వాళ్ళే మీకు అప్పగిస్తారు. చెప్పండి. ఎవరి ఆటంకాలు ఉండవని శిష్యులకు చెప్తే శిష్యులు పోయి ఆ గాడిద కట్లు విప్పుతుంటే, పలానా ఇంటి దగ్గర ఉంటే పోయి విప్పుతుంటే వాళ్ళు అడిగారు, ఎందుకు విప్పుతున్నా, ఎవరు మీరంటే పలానా ప్రభు వాళ్ళు పంపించాలంటే ప్రభుకు భయపడి తీసుకెళ్ళన్నారు. ఆ గాడిదని తీసుకుపోయి ప్రభు దగ్గర తీసుకుపోయిన తర్వాత ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు. అప్పుడు గాడిద ఘనత వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? కొంత నోరు తెరవట్లే. నేను గాడిదని ఎందుకైతా? స్తోత్రం. గాడిద బ్రతుకు నీచమైన బ్రతుకు, పశువుల్లో అత్యధికమైన నీచ బరువులు మోసేది, దాని కాళ్ళు వంకరు ఉంటాయి, దాని చేష్టలన్నీ వేరే వేరే, చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉండదు. దాన్ని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. గాడిద మీద దేవుడు కూర్చోడానికి ఇష్టపడ్డాడు. గాడిద గుణం దేవుడు గాడిదని ఇష్టపడ్డాడు. కానీ మనిషి గుణం ఏంటి? ద్వేషం, పాపం, డబ్బు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడిద కళ్ళు తెరిచాడు దేవుడు. ఎందుకంటే దానికి ద్వేషం లేదు, దానికి దురాశలు లేవు, దానికి డబ్బు మీద మనసు లేదు. కానీ ఆ మనసు గలవాడు కూర్చున్న బిలామును ముందు తీసుకోబోట్లే, ఎందుకంటే తన యజమాని కాపాడడానికి. చప్పలు కొట్టండి మంచిగా. హల్లెలూయా. గాడిదకున్న బుద్ధి మనిషికి లేదు, బిలాముకు లేదు. తన యజమాని కాపాడాలని ముందుకెళ్ళట్లే. ఒకళ్ళు ముందుకెళ్తే కత్తితోని దేవదూత బిలామును చంపేస్తాడు. ఒక్కసారి, రెండుసార్లు, మూడు సార్లు శపిస్తామని వెళ్తున్నాడు, మనసు మారుతుంది. శపిస్తామని వెళ్తున్నాడు, దేవుడు తన కన్ను తెరుస్తున్నాడు. మూడోసారి కూడా అలాగనే దేవుడు తన శపించే నోరు ఇవ్వక ఆశీర్వదించే నోరు ఇచ్చాడు. ఈ దినం మిమ్మల్ని ఏమైనా శపిస్తున్నారా? ఇక్కడ నేను చెప్తున్నాను, మీకు వారి శాపము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మిమ్మల్ని గిట్టగా ఎవరైనా ముందో వెనుక మిమ్మల్ని వేరే విధంగా అంటున్నారా? నా దేవుడు అవన్నీ మీకు దీవెనగా మార్చబోతున్నాడు. చప్పలు కొట్టండి మంచిగా. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? చూడండి, శపించడానికి వచ్చిన ఆ బిలాము తన కళ్ళు దేవుడు తెరిచిన తర్వాత దేవుని బిడ్డల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. ఒక శత్రువుగా వచ్చిన వాడు ఎలాగున్నా దేవుని బిడ్డలు ప్రేమించి దేవుని విషయాలు ఎలా చెప్తున్నాడు చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వచనం చదవండి. 24:5 సంఖ్యాకాండం. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. చప్పట్లు కొట్టండి అందరూ. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ 24వ అధ్యాయంలో మీరు మొదటి నుంచి చదివితే, శపించడానికి వచ్చిన బిలాము కళ్ళు దేవుడు తెరిచిన తర్వాత అక్కడ రాస్తున్నాడు, బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందాను. దేవునికి స్తోత్రం. ఒకటి మాట విని చెడిపోయేవాడు చెడిపోకుండా దేవుడు తన ఆత్మతో నింపి తన కళ్ళు తెరిచి శాపనార్థమైన మాటలు వచ్చే నోరు ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ ఏమంటున్నాడు? యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. అంటే దేవుడు ఎలా చేస్తున్నాడు? యాకోబును ఇశ్రాయేలు ఎలా మారుస్తున్నాడు? రమ్యమైన వారిగా మారుస్తున్నాడు. ఇంగ్లీష్లో రాస్తుంది ఫెయిర్ అని రాస్తుంది. ఇంగ్లీష్లో ఏం రాస్తుందమ్మా? అందరూ చెప్పండి, ఇంగ్లీష్ అనండి, అందరూ అనండి. ఏం రాస్తుంది? ఫెయిర్.
ఫేర్ అనండి. ఫేర్ అంటే తేటగా. ఫేర్ అంటే ఏంటమ్మా? తేటగా. అంటే దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే తేటగా ఉంటారు. ఆమెనన్నారా? దేవుని బిడ్డలు ఎలా ఉంటారమ్మా? క్లారిటీగా ఉంటారు, తేటగా ఉంటారు. తేటగా అంటే దేవుడు తన బిడ్డలు ఎలా చూస్తున్నాడు? వారు తేటగా ఉన్నారు. కొన్ని నీళ్ళు పోతుంటే మురికి మురికుంటే మురికిగా ఉన్నాయి, బాగలేవు అంటారు. అదే నీళ్ళు ఫ్రెష్గా వస్తే తేటగా ఉన్నాయి అంటారు. అవునా కదా? అవునా కదా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి మంచిగా, ఇంకా మంచిగా. ఎందుకో తెలుసా? యాకోబు తన బిడ్డల్ని ఎందుకు అట్లా అన్నాడు, ఇశ్రాయేల్ని? ఎందుకంటే యాకోబు అంటే పశ్చాత్తాపం. చెప్పండి ఏంటది? అంటే పాపాన్ని ఇష్టపడని వాడు. చెప్పండి ఏంటది? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఆశీర్వదించబడ్డవాడు, అంటే పరిశుద్ధుడు. ఆమేన్. పశ్చాత్తాపడేవాడు, పరిశుద్ధంగా ఉండేవారు తేటగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడితే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఏంటని అడగండి, ఏంటని అడగండి అందరు. నేను మీకు విషయం తెలుసా అన్నాను, మీరేమనాలి? ఏంటయ్యా అని అనాలి. గట్టిగా అనొచ్చు కదా, గట్టిగా అనొచ్చు కదా. యేసయ్య తన బిడ్డలు నినివే ప్రాంత ప్రజలు వారి దోషం చాలా ఘోరంగా ఉన్నప్పుడు యోనా వెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళ మీదకి దుర్గతి వస్తుందని దేవుడు చెప్పమంటే వెళ్ళి ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత వాళ్ళు గోనెబట్ట పట్టుకొని, అమ్మో మా పాపాన్ని బట్టి దేవుడు ఉగ్రుడై మా మీద ఉగ్రత కురిపిస్తాడంట, మాకు నాశనం అవుతామంట అని భయపడి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వారి పాపాల విషయంలో పశ్చాత్తాపడి వారి జీవితాలు సరి చేసుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు వాళ్ళకి రావాల్సిన శిక్షను శిక్షించకుండా పశ్చాత్తాపడి, సౌందర్యం చెప్పండి, రావాల్సిన కీడు రప్పించక వారిని కాపాడినాడు. మన దేవుడు ఎవరో తెలుసా? సరి చేసుకుంటే కీడుకు బదులు మేలు చేసే దేవుడు. ఆమేన్ చెప్పండి. దొంగతనం చేస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు తండ్రి. సరి చేసుకున్నాడు. సరి చేసుకోరా, సరి చేసుకో, నీకు శిక్ష తప్పదురా అని అన్నాడు. వాడు సరి చేసుకొని తండ్రి దగ్గరికి వస్తే తండ్రి కొడతాడా, ప్రేమిస్తాడా? మాట్లాడాలి. తల్లిదండ్రులు ప్రేమిస్తారా లేకపోతే మళ్ళీ కొడతారా? సరి చేసుకుంటే ఎవరు కొడతారు చెప్పండి? సరి చేసుకొని దొంగతనాలు చేయకుండా కష్టపడి పని చేస్తే ఎవరు ఎందుకు కొడతారు? ఇప్పుడు యేసయ్య పశ్చాత్తాపడి వారు సరి చేసుకుంటే, అంతకుముందు తప్పు చేసిన వాళ్ళే యోనా సేవకుడు ప్రకటిస్తే సరి చేసుకున్నారు, ఉపవాసం ఉన్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, బూడిద పోసుకొని మా పాపాలు క్షమించాయా, విచ్చలవిడిగా పాపం చేశాం, భయం లేకుండా, ఎవరి భయం లేకుండా మా ఇష్ట ప్రకారం వ్యభిచారం చేశాం, దొంగతనం చేశాం, అబద్ధాలు ఆడాం, గొడవలు పెట్టించాం, రకరకాలుగా వేదనకరంగా జీవించాం, వేధించాం. అవునయ్యా, మా జీవితాలను దర్శించి ఇప్పుడు నీ సేవకుని పంపించి మాట్లాడవు, వాస్తవమే అయ్యా అని వారు పశ్చాత్తాపడి భవిష్యత్తులో బాగుండాలని వారి జీవితాలు సరి చేసుకుంటే దేవుడు కనికరం చూపాడు. అంటే దేవుడు ఎవరమ్మా? సరి చేసుకుంటే కోపాన్ని అణుచుకొని కనికరం చూపే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరమ్మా? ఇప్పుడు మనం ఏం చేయాలి? సోదరు చెప్పండి. పరిశుద్ధుడు కనుక అలా చేశాడు. ఆమేన్. పాపం లేనివాడు కనుక దేవుడు కనుక అలా చేశాడు. మరి పాపులైన యాకోబు ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అందరు నోటితో చెప్పండి, అందరు నోటితో చెప్పండి. మీకు విషయం తెలుసా? యాకోబును ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆ యొక్క బాలాకు బిలామును శపించమంటే ఎందుకు శపించలేకపోయాడంటే వారు సరి చేసుకునే దేవుని బిడ్డలు. చెప్పులు కొట్టి స్తోత్రం చెప్పండి మంచి. వారి గుణాన్ని సరి చేసుకునే వాళ్ళు. హల్లెలూయా. యాకోబు సరి చేసుకున్నాడా లేదా? అన్న ఆశీర్వాదం పొందాడు. నేనే ఏశావునని తండ్రి దగ్గర అబద్ధం చెప్పి
తల్లి మాట విని అబద్ధం చెప్పి తడుముతుంటే ఇస్సాకు అప్పటికి తడుముతూ, అరే బట్టలు అన్నయ్య కానీ స్వరం యాకోబుది. హల్లెలూయా. దొంగ దొరికాడు. మాట ఎక్కడో దొరుకుతారు, అబద్ధం అతకదంట. సోదరు చెప్పండి. హల్లెలూయా. అబద్ధం ఆడి ఆశీర్వాదం సంపాదించాడు. కానీ ఆశీర్వాదం వెనుక 20 సంవత్సరాల శిక్ష పడింది యాకోబుకి. ఎన్ని శిక్ష? ఎంత శిక్ష? అబద్ధాలు అతకయ్యంట. స్తోత్రం. 20 సంవత్సరాలు దేవునికి దూరం అయ్యాడు. 20 సంవత్సరాలు తరమబడ్డాడు. ఇంట్లో లేడు, అమ్మనాన్నతో లేడు. అబద్ధం ఆడి పొందిన ఆశీర్వాదం ఇంట్లో బంధాలు తెంచింది. మామ ఇంటికి పోరా, అక్కడికి పోతే రాడు. వాడు ఇక్కడిక్కడ తిరిగి వేటాడి మీ నాన్నకు అది ఇది తీసుకొస్తే, శిఖర పోయి తీసుకొస్తే అది తింటూ మీ అన్ననే ఆశీర్వించాలని చూశాడు. ఇప్పుడు అది నువ్వు ఆశీర్వాదం పొందావు అబద్ధం చెప్పి. కనుక వాడు ఇక్కడిక్కడే ఉంటాడు, మీ మామ ఇంటికి రాడు. నువ్వు వెళ్ళి అక్కడ తలదాచుకోపో అని లాభాన్ని ఇంటికి పంపిస్తే అక్కడ 20 సంవత్సరాలు తలదాచుకున్నాడు. భార్యలు దొరికారు, పిల్లలు కన్నాడు, పెళ్ళిళ్ళు అయినాయి, సంపాదన ఉంది, పశువులు పెరిగాయి, అన్నీ పెరిగాయని దేవుడు లేని జీవితం చేస్తున్నాడు. శాపం కాదా? దేవుడు గల జనులు, బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. మరి ధన్యత లేదే. యాకోబు పోరాటమే. ఎందుకు? దాచుకున్న పాపం. చెప్పండి ఏంటది? అన్నకు తప్పు చేశాడు, అన్నతో సమాధానం లేడు, ఏశావుతో సమాధానం లేడు. కప్పుకున్న పాపం. 20 సంవత్సరాలు శ్రమ, భార్య, పిల్లలు, ఆస్తి బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అంతరంగంలో శాపం. ఏంటది? దేవునితో ప్రార్థన చేయట్లే. ఏం చేయట్లేమ్మా? ఏం చేయట్లేదు. ఎంతమంది ఇక్కడ ప్రార్థన జీవితం ఉన్నది? ఎంతమంది గంటల కొద్ది దేవునితో గడుపుతున్నారు? చేతులు ఎత్తలే. శాపంలో ఉన్నారు. దాచుకున్న పాపాలు మీలో ఉన్నాయి. ఉపవాస ప్రార్థనకు రారు, ఇంట్లో ప్రార్థన చేయరు. జాగ్రత్త. 20 సంవత్సరాలు యాకోబును వేధించింది దాచుకున్న పాపం. ఆ 20 సంవత్సరాలు మరలా దేవుడు తిరిగి నీ దేశానికి రా, నేను అక్కడ నువ్వు తరమబడ్డప్పుడు ఏ ఇంటి నుంచి బయటకు వచ్చావో, ఏ రాయిని తలగడ చేసుకొని నేను నీకు దర్శనం ఇచ్చానో, ఒంటరి వాడిగా ఉండి భయపడుతున్నప్పుడు అరణ్యంలో నిచ్చెన దేవదూతలు ఎక్కుట దిగుట, ఆ దర్శనం నీకు ఇచ్చి నువ్వు ఇది నిజంగా దేవుని మందిరమే అన్నావే, ఇది దేవుని గవిని అన్నావే, ఎక్కడ నేను ఆశీర్వదిస్తా విస్తరింపజేశానని పితరులు చేసిన ప్రమాణం నీకు జ్ఞాపకం చేశానే, ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాను. తిరిగి నీ స్వదేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఇప్పుడు స్వదేశానికి వస్తే ఎవరున్నారు అక్కడ? 400 మందితో ఏశావు రెడీగా ఉన్నాడు చంపడానికి. ఆల్రెడీ తెలిసిపోయింది. ఎప్పుడు? 20 సంవత్సరం నుంచి పగ. 20 సంవత్సరం నుంచి పగ. తమ్ముడు వస్తున్నాడని తెలిసి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆస్తి, పనివారు వస్తున్నారని తెలిసి యాకోబును చంపాలి. ఎందుకంటే నాకు వచ్చే దీవెన ఒక్కటి లేకుండా వాడే అబద్ధం వాడి తీసుకున్నాడు. ఈ విషయం యాకోబు వచ్చిన తర్వాత యాకోబు తెలిసింది, ఇక నా ప్రాణాలు పోతాయి, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా పనివారు అంతా పోతారు, నేను కూడా పోతాను అని భయం పట్టుకొని ప్రభు దగ్గర ఏడుస్తున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర తనకున్న సమస్తాన్ని అందరిని పక్కన పెట్టి, ఆస్తిని అన్ని పక్కన పెట్టి నన్ను ఆశీర్వదించని ఏడుస్తున్నాడు. మరి 20 సంవత్సరాలు చంపించింది ఆశీర్వాదం కాదా? 20 సంవత్సరాలు దేవుని కాదని ఆశీర్వాదం కాదు అది. డబ్బు పెరిగింది, పశువులు పెరిగాయి, పనివారు పెరిగారు, లగ్జరీ లైఫ్ చేస్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు. నాకేం తక్కువ, ఇయ్యలాగున్నా నేను, నాకు ఏం లేకున్నా రేపు కూడా బతుకుతా, నాకు అంత బ్యాలెన్స్ ఉంది అని సంతోషంగా తనకు తను ఎంకరేజ్ చేసుకుంటున్నాడు, ప్రోత్సహించుకుంటున్నాడు. కానీ దేవుడు లేడు, సమాధానం లేదు. దేవుడు లేకుండా సమాధానం ఉంటుంది చెప్పండి? డబ్బు ఉంటే సమాధానం ఉండాలి కదా, డబ్బు ఉంటే తృప్తిగా తినాలి కదా. హల్లెలూయా. చేతులెత్తి చెప్పొచ్చు కదా, హుషారుగా ఉండొచ్చు కదా దేవుని సన్నిధిలో. ఆశ కలిగి ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాల శాపం. చెప్పండి ఏంటది?
దేవుడు లేకుంటే శాపమే. దావీదేమంటాడు? యెహోవా దయచేసి నా కుటుంబం నీ సన్నిధిలో ఉన్నట్లుగా నిత్యము దానిని ఆశీర్వదించు. నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్లుగా నా కుటుంబాన్ని అంటే సన్నిధిలో ఎవరు ఉండరయ్యా అంటే శాపం గలవారు ఉండరు. ఆశీర్వదించబడ్డ వారే దేవుని సన్నిధిలో ఉంటారు. ఆమేన్ చెప్పండి. అందుకే ఈ మోషే ఏమంటాడు? నీ సన్నిధి లేకుండా మేము వెళ్ళమయ్యా అంటాడు. అందుకే ప్రభు వాగ్దానం ఏంటి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆశీర్వదించబడ్డ వారికి దేవుని సన్నిధి ఉంటుంది. చప్పలు కొట్టండి మంచిగా. హల్లెలూయా. ఏలి అంటాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను? చౌరస్తులో ఉన్నా, బంధువుల మధ్యలో ఉన్నా, కులం మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా 24 గంటలు తన నోటి నుండి వచ్చే మాట, నేను జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధులు ఆశీర్వదించబడ్డవారు ఎల్లప్పుడూ దేవునితో ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హుషారుగా చెప్పండి. యాకోబుకు 20 సంవత్సరాలు దేవుని సన్నిధి లేదు, దేవునితో మాట ముచ్చట్లేదు, సమాధానం లేదు. ఇక ఏడుస్తున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నాకు సమాధానం తెచ్చి. అంటే నీ పేరేంటంటే నా పేరు యాకోబు అన్నాడు. అంటే మోసగానని పశ్చాత్తాపడ్డాడు. నా అన్నను మోసం చేశా, అందరినీ మోసం చేశా, అబద్ధాలు ఆడినా, చెప్పుడు మాటలు విన్నా, నా సొంతగా నీ దర్శనం లేదు, తల్లి మాట విన్నా, నా బ్రతికిలా అయింది, 20 సంవత్సరాలు వేదన అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు, శత్రు బాధ ఉన్నది. చెప్పండి, ఏ బాధ ఉంది? శత్రు బాధ అనండి. అందరూ చెప్పండి, శత్రు బాధ అనండి. శత్రు బాధ ఎవరికి ఉంటుందో వాళ్ళకు నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనుషులే కావచ్చు, దుష్టుడే కావచ్చు, సాతానే కావచ్చు, మనుషులే కావచ్చు, శత్రువులు. ఈ శత్రు బాధ యాకోబుని 20 సంవత్సరాలు పీడించింది. అయితే ఒక పశ్చాత్తాపం ద్వారా, రాత్రంతా ఏడ్చుట ద్వారా, సరి చేసుకోవడం ద్వారా దేవుడు అతనికి సమాధానం ఇచ్చాడు. దేవునితో సమాధానం. ఆమేన్ చెప్పండి. చెప్తున్న పిల్లలు, అందుకని యాకోబు నీ గుడారములు ఎంతో రమ్యమైనవి, ఇశ్రాయేలు నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనవి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హుషారుగా ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపం అనేది దేవునితో సమాధాన పడేది. ఆమేన్. మీకు ఇంకో విషయం చెప్తాను. యాకోబును దేవుడు ఏం పేరు పెట్టాడు? నన్ను ఆశీర్వదించంటే ఏం పేరు పెట్టాడు? ఇశ్రాయేలు. అందరు చెప్పండి, నోరు తెరిచి. అందరు మీరు నోరు తెరవాలి. ఇంకా ఇశ్రాయేలు అంటే ఏంటి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు శుద్ధ హృదయం గలవాడు. ఆమేన్. పశ్చాత్తాపడ్డ తర్వాత యాకోబుకు పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఆ పరిశుద్ధ జీవితంలో, ఆశీర్వదించబడిన జీవితంలో 7 సార్లు తగ్గించుకున్నాడు. చెప్పండి, ఎన్నిసార్లు? శత్రు బాధ జయించుటకు 7 సార్లు తగ్గించుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఎన్నిసార్లు తగ్గించుకోవాలి? అప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆయనను ఆశీర్వదించాడో, నీ పేరేంటంటే నా పేరు నీకెందుకని ఆశీర్వదించగా తనకు సూర్యోదయం కలిగిందంట. ఆమేన్ చెప్పండి. సూర్యోదయం కలిగింది అంటే చీకటి పోయింది, చీకటి పోయింది. తన బ్రతుకులున్న చీకటి, శాపం, తను 20 సంవత్సరాలు గూడు కట్టుకున్న పాపం, ద్వేషం, కోపం, అసూయలు అన్నీ పోయి దేవుని స్వభావంతో నింపబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్న దగ్గర ఎవరు ఉంటారు చెప్పండి? మాట్లాడాలి. దేవుడు అంటే దేవుని గుణం, తగ్గింపు, క్షమాగుణం, ప్రేమ, సమాధానం. ఆమేన్ చెప్పండి. మరి పాపమున్న హృదయంలో ఎవరు ఉంటారు? పాపము 20 సంవత్సరాలు గూడు కట్టుకొని తన హృదయంలో ఉన్నది కదా. ఎవరున్నారు మరి యాకోబులో? మాట్లాడాలి. దేవుడు లేడు. చెప్పండి, ఎవరు లేరు? ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, పరిశుద్ధపరుచుకున్నాడో, దేవుడు తన హృదయంలోకి దిగి వచ్చాడు. ఇప్పుడు 7 సార్లు తగ్గించుకుంటే దైవ గుణమా కాదా చెప్పండి?
సంపూర్ణ తగ్గింపు. 7 అంటే సంపూర్ణత. అంటే సంపూర్ణంగా ఇప్పుడు ఏశావుకు ఎదురుగా తగ్గింపుతో వెళ్ళాడు, శత్రువును జయించాడు. శత్రు మనసు ఏమైంది? కరిగిపోయింది. రే నేను చంపుతా, చీరుస్తా, నీ తల అక్కడ పెడతా, నీ చేతులు అక్కడ పెడతా అని అన్న ఏశావు నోరు నా సహోదరుడని కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే మన శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తాడు. రమ్యమైన జీవితం ఏంటో తెలుసా? ఓ యాకోబు నీ గుడారములు, ఓ ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యము. పశ్చాత్తాపపడి ఆమె చెప్పండి, పరిశుద్ధపరచుకొని దేవుని స్వభావానికి తగ్గింపుకు చోటు ఇస్తే వారు తేటమైన యేసయ్య లాంటి జీవితం చేస్తున్నారు. దేవునికి ఇష్టంగా ఉంటారు, సర్వ సమాజానికి ఇష్టంగా ఉంటారు. గర్వం, అహంకారాలు మనకు సాక్ష్యం ఇవ్వవు. దాచుకున్న పాపాలు గర్వానికి గురి చేస్తాయి. పశ్చాత్తాపపడితే మనం రమ్యమైన జీవితం చేయబోతున్నాము. ఎక్కడెక్కడ దేవునికి ఇష్టం కానీ పాపాలు మనలో ఉన్న 20 సంవత్సరాల పాపం రాత్రంతా ఏడిపించింది. నేను చెప్తున్నాను, నువ్వు రక్షణ పొంది ఇప్పటి వరకు దేవుని దగ్గర పశ్చాత్తాపడితే, నేను చెప్తున్నాను, ఎన్నో బల్లలు తీసుకున్నావు, ఎన్నో శుద్ధీకరణలకు వచ్చావు, ఎన్నోసార్లు బల్ల తీసుకున్నావు, ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థన పాల్గొన్నావు. నీకు నిజంగా సరైన పశ్చాత్తాపం ఉంటే ఏ మనుషుడు నీకు శత్రువుగా ఉండడు. వాళ్ళ ముఖాలు చూసి నువ్వు ముఖం తిప్పుకోవు, ముఖంలో పెట్టుతుంది. సోదరం చెప్పండి, ఆయన కెరూబుల మధ్యలో ప్రకాశించే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తారా మంచిగా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే వాక్యం చెప్తుంది, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాను. మనమంట యోబు అంటాడు, చదవండి అన్నమాట, నువ్వు నీ పాపం విషయంలో పవిత్రపరచుకుంటే, బతిల్లాడితే నా పాపం తీసే అని మనం ఏడుస్తాడంట. దేవుడంట మనల్ని మన నీతిని బట్టి మన శ్రద్ధ ఉంచి మన నివాస స్థలాలు వర్ధిల్లింపజేస్తాడంట. 8వ అధ్యాయం యోబు పుస్తకం 5 నుండి చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలిన ఎడల, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల, నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆమేన్ అని చెప్పండి. చేతులెత్తి మంచిగా ఆమేన్ అని చెప్పండి. ఇంకా మంచి చెప్పగలుగుతారా? ఇంకా మంచి చెప్పగలుగుతారా? హల్లెలూయా. మన నివాస స్థలం ఏంటి? ఎక్కడ చెప్పండి? భూమి మీద. చెప్పండి. ప్రజెంట్ సంఘముగా ఆయన బిడ్డలుగా ఉన్నాము, కానీ రేపు ఎక్కడ ఉంటాం? ఎంతమంది పరలోకంలో ఉంటారు రేపటి దినాన? ఒకసారి చేతుల తల్లి చెప్పండి, నేను రేపు నా ప్రభు వస్తే ఆయనతో ఉంటాను అన్న చేతుల తల్లి చెప్పండి. హల్లెలూయా. యేసయ్య అంటాడు, శిష్యులతో అంటాడు, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, అక్కడ నివాస స్థలాలు మీకు కట్టడానికి వెళ్తున్నాను. ఆమేన్ చెప్పండి. ఒకవేళ లేకుంటే మీకు చెప్తా అన్నాడు. చదవండి ఆ మాట. యోహాను సువార్త. పిల్లలకి దూరం తీసుకెళ్ళినప్పుడు ఏడ్చేవాడిని, అక్కడ పంపించేసాడు. 14వ అధ్యాయం. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు, లేని ఎల్లా మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆమె చెప్పండి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆమె చెప్పండి. శిష్యులతో అంటున్నాడు, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఒక లేకుండా చెప్తాను, మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని పోతాను. ఆమె చెప్పండి. అప్పుడు ఒక శిష్యుడు అన్నాడు, అయ్యా తండ్రి అంటున్నావు, తండ్రి ఎలా ఉంటాడు మాకు చూపించు అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే.
ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడు ఈ లోకంలో? పరిశుద్ధుడిగా ఉన్నాడు. రెండవదిగా యేసయ్య ఎలా ఉన్నాడు? ప్రేమించేవాడిగా ఉన్నాడు. యేసయ్య ఎలా ఉన్నాడు? రోగుల్ని బాగు చేసేవాడిగా, దయ్యాలు పట్టని విడుదలిచ్చేవాడిగా, పాపం చేస్తున్న వాడిని పరిశుద్ధులుగా మార్చేవాడిగా, సువార్త ప్రకటించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. సర్వమానవాళి కొరకు రక్తం గార్చి ప్రాయచిత్తంగా ప్రాణాలు పెట్టిన వాడిగా, చనిపోయి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. ఇప్పుడు నన్ను ప్రభు అంటున్నాడు, నన్ను చూచినవాడు నా తండ్రి. ఇప్పుడు అందరు వినాలి, చాలా శ్రేష్టమైన మాటలు. ఒకసారి చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం చెప్పండి. ఆసక్తిలో అంతా చప్పలు కొట్టండి. దేవుని మీద ఆసక్తి గలవారంతా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆసక్తిలో చేతులు ఆడించండి, మంచి చేతులు ఆడించండి. ఇప్పుడు యేసయ్య ఆమె. ఇప్పుడు మనమంతా ఎవరిని చెప్పండి? మనమంతా ఎవరి? యేసయ్య పిల్లలం. అందరు చెప్పండి, యేసయ్య పిల్లలు. నేను యేసయ్య బిడ్డను. చెప్పుకోండి అందరూ, నేను యేసయ్య బిడ్డను. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు? మనం అది చేయాలి. ఆమె చెప్పండి. శిష్యులతో ఏమన్నాడు? నేను మీకు నివాస స్థలాలు కట్టడానికి పోతున్నా, మరలా మిమ్మల్ని తీసుకొని పోతాను. సో చెప్పండి. అంటే యేసయ్య సిద్ధపడి వెళ్ళాడు, తన ప్రజల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నివాస స్థలం యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యము. ఇప్పుడు పరలోక నివాస స్థలం మనకెంతో రమ్యమైనవి. గుడారం తాత్కాలికం, డేరా వేసుకుంటాం అవసరానికి. ఇప్పుడు ఊళ్ళలోకి పోతున్నాం, గుడారాలు వేసుకుంటాం, 10 రోజులు ఉంటాం, మనం తీస్తామా లేదా? తీస్తామా లేదా? వినండి, పాప జీవితం కొంత మట్టుకే, కానీ పరిశుద్ధ జీవితం శాశ్వతం. పరిశుద్ధ జీవితానికి ఇచ్చే నివాస స్థలం శాశ్వతం. ఆమేన్ చెప్పండి. యేసయ్య పరిశుద్ధుడిగా ఉండి పరిశుద్ధ రాజ్యానికి వెళ్ళి ఇప్పుడు తన ప్రజలకి నివాసాలు కడుతున్నాడు. అవి శాశ్వతమైనవి, అవి రమ్యమైనవి. బంగారు వీధుల్లో మనల్ని నడిపిస్తాడు పరలోకంలో. చప్పలు కొట్టండి మంచిగా. యేసయ్య స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. బంగారు వీధుల్లో మనల్ని నడిపించబోతున్నాడు మన దేవుడు. అవి ఎంతో దగదగ మెరిసే మా సూర్యకాంతపు రాయి, బంగారముతో మేలిమి బంగారం, శాశ్వతమైన బంగారం. ఇక్కడ ఈ బంగారాలన్నీ కొంతకాలమే, ఒంటి మీద వేసుకున్నవి, భూమిలో దొరికేటివి అవి కొంత మట్టుకే. కానీ అసలైన రమ్యమైన బంగారం, నిజమైన ఒరిజినల్ దైవికమైన బంగారం పరలోకంలో ఉన్నది. రేపు అక్కడ మనం నడవబోతున్నాము. శ్రేష్టమైన బంగారం మీద మనం నడవబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి మంచిగా, చేతులెత్తి హుషారుగా. అయితే ఇప్పుడు యేసయ్య కట్టబడి తన ప్రజల్ని కడుతున్నాడు. ఈ మాట చెప్పండి. యేసయ్య కట్టబడి, కాపాడబడి, పరలోకానికి వెళ్ళి తన ప్రజల్ని కట్టడానికి నివాసాలు కడుతున్నాడు. ఇప్పుడు యేసయ్య నివాస స్థలం రమ్యమైనది. ఇప్పుడు మనం కూడా ఎలా మారాలి? రమ్యమైన వారిగా మారాలి. అంటే పాపం లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం మనం చేయాలి. ఆమేన్ చెప్పండి. ఈ గుడారాలు ఈ శిథిలమైపోతాయి భూమి మీద, కానీ శాశ్వతమైన గుడారం, శాశ్వతమైన నివాస స్థలం పరలోకమే. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? యేసయ్య ఎలా కట్టబడి కాపాడబడి పరలోకానికి వెళ్ళాడో, మనం కూడా కట్టబడి కాపాడబడి పరలోకానికి వెళ్ళాలి. యేసులాగా కట్టబడాలి. అందరూ చెప్పండి, నేను యేసులాగా కట్టబడాలి, నేను యేసులాగా కాపాడబడాలి. అప్పుడే శిష్యుల గురించి భారం మనకు వస్తుంది. ఆమేన్ చెప్పండి. వ్యక్తిగత భారం లేకుండా ప్రియులారా ఇతరుల గురించి మనం పట్టించుకోం. మొదట నేను నా ప్రభు కొరకు సిద్ధపడాలి. ఆమేన్ చెప్పండి. నేను నా పరిశుద్ధ జీవితం చేయాలి, పశ్చాత్తాపడాలి, ఏ పాపం దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య స్వభావంతో నింపబడి ఒక రమ్యమైన బిడ్డగా నేను మారి, ఆమేన్ చెప్పండి, ప్రేమ, జాలి, దయ, కనికరం, క్షమాగుణం, ఎవరితో ఏ గొడవ లేకుండా అందరితో సమాధానం, ఇంటి వారితో బయటి వారితో, అత్త మామ అక్క చెల్లె కోడలు బావ అందరూ ఇంటి వారితో బంధుత్వంతో సమాధానం, ఇంటి వారితో సమాధానం, సంఘంలో సమాధానం, ఆమేన్ చెప్పండి, దేవునితో సమాధానం, అందరితో సమాధానంగా ఉంటే మనం రమ్యమైన వారివి.
యేసయ్యకు ఎవరి మీద శత్రుత్వం లేదు. క్షమిస్తాడు, చేరదీస్తాడు, అంతే. ఆయన పరిశుద్ధుడు. ఆ మనసు మనకు వచ్చునుగాక. నైట్ విన్నాం, నా జనులు అనేకులు హతులైనారు. ఎలా చచ్చిపోయారు? ఆత్మలో వ్యభిచారం. ఎలా చచ్చిపోయారు? అబద్ధాలు. ఎలా చచ్చిపోయారు? దేవునికి ద్రోహం చేశారు. ఓపిక లేదు, శ్రమలు సహించే మనసు లేదు. నాలుగోదిగా, పొందిన అనుభవాలు దైవ బలం ఇతరులకు ఇవ్వరు. పాటలు పాడరు, ఆరాధించరు, వ్యక్తిగతంగా దేవునితో గడపరు. ఇవన్నీ మనం రేపు నిన్న దిన దేవుడు మనకు నేర్పించాడు. సౌత్ చెప్పుడు సార్ గట్టిగా, హుషారుగా చెప్పండి. కొండలు చెప్పుడు, అటు ఇటు ఇటు అటు ఇంటిట ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ మన జీవితం కూల్చుకుంటూ. మీకు విషయం తెలుసా? ఇతరులు తప్పులు పట్టాలని ఇవన్నీ యేసయ్యలో లేవు. ఉన్నాయి ఇవన్నీ యేసయ్యలో? ఉన్నాయా? లేవన్నవారు అల్లే చెప్పండి. మరి మనలో ఉన్నాయి. మనలో ఏమున్నాయి? ఇతరుల తప్పులు పట్టడానికి పోయి మనమే తప్పులు పడతాం. ఇతరుల గురించి చెప్పేది పోయి మనమే, మన సాక్ష్యం పోతుంది. అవునా కాదా? అది మంచి పని కాదు, అది యేసయ్య స్వభావం కాదు. అందుకే వీటన్ని విషయాల్లో నిన్న పశ్చాత్తాపడ్డాం. ఇంకా పశ్చాత్తాపడి సరి చేసుకుందాము గాక. సురేష్ ఒక మాట చెప్పేవాడు, బూజు తీస్తే మళ్ళీ రేపు కూడా వస్తుంది. ఆ బూజు తయారు చేసే పురుగుని చంపితే రాదు. ఈ దిన మనము ఏదో పశ్చాత్తాపడి బల్ల కొరకు, శుద్ధీకరణ కొరకు వచ్చాం. అది కాదు. అంతకంటే శ్రేష్టమేంటి తెలుసా? నువ్వు దేవుని దగ్గర కూర్చోండి, నా గుణం మార్చాయని ఏడవాలి. ఆ సైతాన్ చేతిలో నేను పడొద్దని ఏడవాలి. అవునా కాదా? అవునా కాదా? పుట్టుకతో ఆదామవ్వ పాపులు కాదు, గుర్తుపెట్టుకొని పరిశుద్ధులు. తర్వాతనే వారి పాపం వచ్చింది సైతాన్ మాట వింటే. మీకు ఒక మంచి శుభవార్త చెప్తా, వినండి. సౌత్ చెప్పండి సార్ గట్టిగా. పరిశుద్ధత మొదటిది, పాపం తర్వాతది. చెప్పండి అందరూ. పరిశుద్ధత మొదటది, పాపం తర్వాత. ఇప్పుడు మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది అంటారా? అవునా కాదా? కనుక ఈ పాప గుణం, ఈ కొండాలు చెప్పే మనసు, ఈ అబద్ధాలాడే మనసు, ఇతరులు తప్పులు పట్టే మనసు, ఇవి నా యేసయ్యే కాదు, ఇవి దుష్టుని అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర వ్యక్తిగతం కూర్చుండి ఉపవాసం ఉండి ఏడవాలి, కన్నీరు గార్చాలి. నాలో ఈ దుష్ట గుణం తీసేయి ప్రభువా. యాకోబు ఏడ్చాడా లేదా? ఏడ్చాడా లేదా? నువ్వు మురికిపోతేనే, బట్ట పిండి ఏదైనా బాసలు తోమితే మురికిపోతేనే దాన్ని నువ్వు వాడుకుంటావు, దాని ఇంట్లో అల్మ సెల్ఫ్లో పెట్టుకుంటావు. మురికిపోకుండా ఇంట్లో పెట్టుకుంటారా? సో చెప్పండి. మనలో పాప ఆ మురికిని పోవాలి అంటే మనకు మనమే కడుక్కోవాలి. దేవుని దగ్గర కూర్చోండి, పరిశుద్ధాత్మతో నింపబడుతూ వాక్యం చేత పట్టుకొని, నాలో ఉన్న దుష్టగుణం తీసేయి, వ్యభిచార గుణం తీసేయి, ఈ కొండలు చెప్పే మనసు తీసేయి, ముసలమ్మ ముచ్చట్లు, ఆ ఇంటికి తిరిగి ముచ్చట్లు పెట్టే ఆ సైతాన్ స్వభావాలు తీసేయి. అది నా యేసయ్య గుణం కాదు. నేను యేసయ్య బిడ్డను, యేసయ్య రక్తంలో కడగబడ్డ బిడ్డను, నేను బ్యాప్టిజం తీసుకున్న బిడ్డను, ఆత్మ పొందిన బిడ్డను, బల తీసుకుంటున్న బిడ్డను. నా ప్రభులో ఆ గుణాలు లేవు, నాలో కూడా ఉండకూడదని నువ్వు కూర్చొని ప్రభు దగ్గర ఏడవాలి. యాకోబు ఏడ్చాడు కనుకనే తన చీకటి వెలుగ్గా మార్చాడు. తన మురికి సాక్ష్యం లేని జీవితం సాక్ష్యంగా మంచి సాక్ష్యం దేవుడు ఇచ్చాడు. అందుకని ఒక శత్రువు డబ్బులు తీసుకొని అతన్ని శపించు అని అంటే శపించడానికి వచ్చిన వాడు కూడా దీవించి వెళ్ళిపోయాడు. చప్పలు కొట్టండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గనుక నా యేసయ్య గుణంలోనే నేను ఉండాలి, నేను ఆయన బిడ్డనని ఒక రోషం కలిగి, ఆయనకి ఇష్టం కాని గుణాల విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చినట్లయితే, నువ్వు ఆయన నా స్వభావంతో నింపబడి నువ్వు ఆయనలాగా బ్రతికినట్లయితే, నిన్ను తిట్టేవారు తిట్టరు. నీ మీదకి ఎవరైనా గొడవలు రేపడానికి వచ్చిన వాళ్ళే కొట్టుకు చేస్తారు, కానీ నీ వెంట్రుక ఒక్కరు కూడా తీయకుండా నా దేవుడు కాపాడతాడు. ఆమెను చెప్పండి. ఇంకా నీ బుద్ధి మార్చుకోకుండా, పశ్చాత్తాపడకుండా, మన పాత గుణంతోనే అలాగనే ఉండి ఏదో బల్ల కదా అని ఏదో పైన శుద్ధీకరణ ఉంటే, నువ్వు అసలైన గుణాన్ని నీలో చంపకుండా ఆ దుష్ట గుణాన్ని బ్రతికిస్తే నిన్ను తిట్టని వారు తిడతారు, తిట్టేవారు ఇంకెక్కువ తిడతారు. మా ఇంటికి రాకంటారు. సో చెప్పడు సరే, నువ్వు వాళ్ళ విషయాలు తెచ్చి నాకు చెప్తావు, నీ విషయాలు తెచ్చి నాకు చెప్తావు, నీకు ఇంకో మాట రాదా అని నీతో సంబంధం కట్ చేస్తారు.
మనకున్న పాప గుణాన్ని బట్టి, పాప స్వభావాన్ని బట్టి. యేసయ్య గుణం లేకుంటే ఎవరు మన ఇంటికి రానియరు. నువ్వు ఇటు వస్తే అడిపోతారు, నీతో మాట్లాడరు ఇక. అదే నువ్వు ప్రార్థన, పశ్చాత్తాపం, పరిశుద్ధ జీవితం, ప్రభు మనసు కలిగి ఉంటే నిన్ను ఒకవేళ నువ్వు ఇట్లా కనబడ్డా అట్లా దారిలో పోతుంటే కూడా మా ఇంటికి రామ్మా అని కూర్చేసి కూర్చొని నీకు టీ పెట్టి ఇస్తారు. ఒక్క రామేం లేదు. మనమంతా మారుదుముగాక, మనమంతా అలాగనే ఉండుదుముగాక, మనమంతా అలాగ సరి చేసుకుందాముగాక. చెప్పండి, బూజు తీయాలా, బూజు పురుగును చంపాలా? పాపాన్ని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడడం ఒక ఎత్తు అయితే, లోన ఉన్న స్వభావాన్ని దినదినం మనం చంపుకోవాలి. అందుకని పౌలు గారు అంటారు, నేను దినదినము చనిపోవచ్చున్నాను, నా యేసయ్యలో నేను బతుకుచున్నాను. దినదినం మనం సావాలి. మన బుద్ధి విషయంలో సావాలి, మన అబద్ధాల విషయంలో సావాలి, మన వ్యభిచార విషయంలో చచ్చిపోవాలి, మన చెప్పుడు మాటలు, పనికిరాని మాటలు, ముస్లాం ముచ్చట్ల విషయంలో చచ్చిపోయి యేసయ్యలాగా సత్యంలో పరిశుద్ధంగా ఇతరులను ప్రేమించాలి, శత్రువును కూడా క్షమించాలి, దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం, అందరితో సమాధానం ఉంటూ ప్రభుని ఎరిగిన వారిని సువార్త చేయాలి. నరకానికి పోతున్న ఆత్మల భారం కలిగి ఉండాలి. చర్చికి వచ్చే విశ్వాసులు ఆగిపోయారా అని వారి సమస్యలు తెలుసుకొని వారిని బలపడి సన్నిధికి నడిపిస్తే నువ్వు రమ్యమైన బిడ్డగా యేసులాగా ఉంటావు. చప్పలు కొట్టి యేసే స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పి ఇప్పుడు చూడండి, యేసయ్య కట్టబడ్డాడు, కాపాడబడ్డాడు. మనం కూడా యేసులాగా కట్టబడాలి. అందరూ చెప్పండి, నేను కట్టబడాలి, నా యేసులాగా కట్టబడాలి, నా యేసులాగా కాపాడబడాలి. ఆమేన్ చెప్పండి. ఒకవేళ మన పశ్చాత్తాపం ఇవేమి లేకుంటే శత్రు శోధన ఉంటుంది. చెప్పండి, ఏ శోధన ఉంటుంది? సైతాను గడ వచ్చి మంచిగా నీ పక్క కూర్చుంటాడు. నీకు మార్పు లేదు కదా, నువ్వు దేవుని దగ్గర కూర్చోవు కదా, నువ్వు పనికిరాని స్వభావాలు చంపుకోవు కదా, నీ బుద్ధి మార్చుకోవు కదా, సైతాన్ పక్కనే ఉంటాడు. నువ్వు వాళ్ళని తిట్టు, వాళ్ళ గురించి ఇలా చెప్పు, లేదా పాపం చేయి, ఎవరు చూడట్లే కదా, దొంగతనం చేయి, ఇలా రకరకాలుగా ప్రేరేపించి మన పాపంలో పడేస్తాడు. అందుకని దేవుని సంబంధించిన దుష్టుడు ముట్టడు. మన యేసులాగా కట్టబడి కాపాడబడితే దుష్టుడు మనల్ని ముట్టడు, దేవుడే ముట్టి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. యేసయ్య కట్టబడడానికి కాపాడడానికి కారణం పరిశుద్ధాత్మ నింపుదల. చెప్పండి, ఏంటది? ఈ చివరికి శ్రేష్టమైన మాటలు అందరూ విందురుగాక. యేసయ్యని కట్టింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసయ్యని కాపాడింది ఎవరు? గట్టి చెప్పాలి. యేసయ్య మనలోనికి వచ్చి ఏం చేస్తాడు? మన పాపాలు విషయంలో నడుము కడతాడు. అబద్ధం ఆడని మన మనసు అనుకో, సైతాన్ అన్నాడు అనుకో, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి యేసయ్యలో ఉండి ఏం చేశాడు? సత్యమే చెప్పాడు. ఆమె చెప్పండి. యేసయ్యలో ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ. అందుకే నేను పాపం లేనివాడుగా, ఎరగనివాడుగా, చేయనివాడుగా జీవించాడు. రెండవదిగా ఆయన కాపాడబడ్డాడు. ప్రార్థన జీవితం, ప్రత్యక్ష జీవితం, తండ్రితో ఎప్పుడు గడిపే జీవితం. ఆమేన్ నేను చెప్పాను. మనం యేసయ్యను కట్టింది, కాపాడింది పరిశుద్ధాత్మ దేవుడు. అందరి మాట చెప్పండి, యేసయ్యను కట్టింది, కాపాడింది పరిశుద్ధాత్ముడు. ఎలా కట్టాడు? పాపం లేని జీవితం. ఎలా కట్టాడు? పరిశుద్ధ జీవితం, పరలోక జీవితం. ఆమేన్ అనండి. ఇప్పుడు మనల్ని కూడా కట్టేది, కాపాడేది ఎవరు? యేసయ్యని కట్టిన పరిశుద్ధాత్ముడే సంఘాన్ని కడతాడు. యేసయ్యకు పెళ్లి కుమార్తెగా మనల్ని కడతాడు. అందుకనే పరిశుద్ధ ఆత్మ లేనివాడు నావాడు. గట్టి చెప్పండి. అందుకే ఈ దినాన్ని మనకేం కావాలి? ఆత్మ కావాలి. ఆత్మ మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. అందరూ చెప్పండి, ఆత్మ నాలో ఉంటాడు, నాతో ఉంటాడు. మనలో ఉండి పాపం చేయకుండా మనల్ని, మన హృదయాన్ని కంట్రోల్ చేస్తాడు. ఆమేన్ చెప్పండి. రెండవదిగా మనతో ఉండి ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఇంట్లో ప్రార్థన చేయి, మందిరంలో ప్రార్థన చేయి, అందరితో బాగుండు, వాక్యాన్ని చెప్తాడు, ప్రార్థన చేయడానికి పురికొల్పుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ అనుభవం మనలో స్థిరపడును గాక. ఈ అనుభవం లేని బిడ్డలకు దేవుడు ఈ అనుభవం ఇచ్చును గాక. ఈ అనుభవంలో ఉన్నవారు దేవుడు అంతకంతకు కాపాడి స్థిరపరచును గాక. కనుక ప్రియులరా, అందుకనే ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. యేసయ్య పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకు ఆదరణ, పాపం చేయకుంటే మనకు ఆదరణ, పరిశుద్ధంగా జీవిస్తే మనకు ఆదరణ. ఎవరి ఆదరణ? దేవుని ఆదరణ.
దుష్టుని బాధలన్నీ దూరం అవుతాయి. ఇదైనా మనకు శోధకుడు ఒకడే దుష్టుడు, వాణ్ణి మనం జయించుదుముగాక. చెప్పండి, నేను జయించుదునుగాక. చెప్పండి, నేను జయించుదునుగాక. ఎలా? ఆత్మతో నింపబడాలి. ఆత్మ నాలో ఉండాలి, ఆత్మ నాతో ఉండాలి. చెప్పండి ఈ మాట, ఆత్మ నాలో ఉండాలి, నాతో ఉండాలి. యేసయ్యతో ఉన్న అభిషేకం, యేసయ్యతో ఉన్న అభిషేకం నాలో ఉండాలి, నాతో ఉండాలి. నేను కట్టబడాలి, పరలోకానికి వెళ్ళుటకు కాపాడబడాలి. నా ద్వారా నా సంఘం కట్టబడాలి, నా ద్వారా మన కుటుంబాలు కట్టబడాలి, మన ద్వారా అనేక ఆత్మలు కట్టబడాలి. దేవుడు ఆ మనసు మనకిచ్చునుగాక. ఆ రమ్యమైన యేసు లాంటి జీవితం మనం చేయదుముగాక. ఆ రమ్యమైన నివాసస్థలం పరలోకం సీయోను కొరకు సిద్ధమవుదుముగాక. ఆమేన్. చప్పలు కొడుతూ యేసే స్తోత్రం అని చెప్పండి. యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయ. చెప్తామా? యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని. మీరు పాడాలి, చప్పలు కొట్టాలి. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా. ఎంతమందికి ఆసక్తి ఉంది? ఆసక్తి చప్పలు కొడుతూ పాడండి. దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు, రమ్యమైన బిడ్డలుగా మార్చబోతున్నాడు. మీ గుడ్డితనం అంతా దేవుడు తీసేయబోతున్నాడు. మీకు పశ్చాత్తాపం, పరిశుద్ధ జీవితం ఇవ్వబోతున్నాడు. నాలో నీవు, మీ ద్వేషాలు, శత్రుబాధ అంతా దేవుడు తీసేయబోతున్నాడు. మీ దురాశలను దేవుడు విడిపించబోతున్నాడు. మీ ధనాపేక్షను దేవుడు విడిపించబోతున్నాడు. కలసి ఉండాలయ్యా, మనం కలసి యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయా. గట్టిగా, నేను యేసుతో. ప్రతి ఒక్కరు పాడండి, దేవుని బలాన్ని పొందండి. యేసుతో, యేసులాగా నా. మరలా యేసుతో. షాబారా కరాబా రబార్ కబష. గట్టిగా మరలా యేసుతో, యేసులాగా నా. గట్టిగా యేసుతో. హృదయపు లోతుల నుంచి ఆసక్తితో యేసులాగా మారితే శత్రుబాధ మనకు ఉండదు. యేసుతో మన సాక్ష్యం రమ్యంగా ఉంటుంది, ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. యేసుతో ఉండాలని, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, నన్ను యేసు వలె. ఎంతమందికి ఆశ ఉంది యేసులాగా మారాలని? చప్పలు కొట్టి పాడండి. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగి. ఆశల వారిని దేవుడు నింపుతున్నాడు. ఆయన అభిషేకంతో నింపుతున్నాడు. యేసయ్యకు పొందిన అభిషేకం, యేసయ్యను కట్టి కాపాడిన అభిషేకం. ఓ రబా షక రబాల రబా బాబా. ఒక్కొక్కరిని కట్టబోతున్నాడు, ఒక్కొక్కరిని కాపాడబోతున్నాడు, ఒక్కొక్కరి జీవితం రమ్యంగా మార్చబోతున్నాడు. ఆ రమ్యమైన రాజ్యానికి సిద్ధం చేయబోతున్నాడు. ఇప్పుడే దిగి రమ్మయ్యా, ఇప్పుడే పొందండి, పొందండి అభిషేకం. మారాలి, మనం మారాలి. శత్రు స్వభావం చంపాలి, శత్రువును చంపాలి, కోపాన్ని చంపాలి, తొందరపాటు చంపాలి, గర్వాన్ని చంపాలి, ద్వేషాన్ని చంపాలి, పశ్చాత్తాపడాలి, వాని స్వభావాలు చంపాలి. యేసే స్వభావం మనలో ఉండాలి,
యేసు లాంటి జీవితం మనం చేయాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం రబ శక రబ రబ రక రబ రబల రబ రబ క రబ బ రల రక రబ రబ క రబ బ బ బ రబ బ బ బ రబ శబల రక రబ. నింపయ్యా యాకోబు నీ గుడారములో, ఇశ్రాయేలు నీ నివాసాలలో ఎంతో రమ్యం. బిడ్డలారా, మీ నివాసాలు ఎంతో రమ్యమని కట్టబోతున్నాడు, పరలోకంలో కడుతున్నాడు. ఇప్పుడు ఆత్మతో నింపబడి నీ జీవితం కట్టుకో, కూలిపోయి నీ జీవితం కట్టుకో, సాతాను చేతున్న నీ జీవితం విడిపించుకో, శత్రు స్వభావం విడుదల పొందు, విడుదల విడుదల, విజయం విజయం, విమోచన విమోచన. రండి పరిశుద్ధాత్మ, రండి పరిశుద్ధాత్మడా, రండయ్యా 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 రండయ్యా, రండి 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 రండి. ఒక్కొక్కలోకి రండి, ఒక్కొక్కలోకి రండి, ప్రతి ఒక్కలోకి రండి, ప్రతి ఒక్కరు రండి. పిల్లల్లోకి రండి, ఎవరి వీళ్ళకి రండి. ఓ రాబా శాఖ రాబాల రాబంద రాబా రాబా. సంఘంలో ప్రతి ఒక్కరికి రండి, సంఘాన్ని నింపండి 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 నింపండి. నింపుదుగాక నింపుదుగాక, కృప కలుగుగాక, కృప కృప. రమ్యముగా మారాలి, రమ్యముగా మారాలి, రమ్యముగా మారాలి. రమ్యమైన నివాసస్థలం, రమ్యమైన నివాసస్థలం. ఆ పరలోక కొరకు మీరు సిద్ధపరచబడాలి, మీరు సిద్ధపరచబడాలి, మీరు సిద్ధపరచబడాలి. అభిషేకం 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 అభిషేకం. Yes, 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 yes. Raba la la ra ka raba ba ba. Raba la raba ka raba. పొందుకో పొందుకో, ఆత్మ పొందుకో. నువ్వు ఆత్మ లేకుంటే దేవుని సంబంధివి కాదు. పొందుకో, ఆత్మ పొందితేనే నువ్వు శత్రు స్వభావం జయిస్తావు, పశ్చాత్తాపడతావు. ఆత్మ పొందితేనే నీ శరీరాలు చంపుకుంటావు, దుష్టుని చేతిలోకి పడవు, ప్రార్థన చేస్తావు, నీ కొరకు చేస్తావు, నిన్ను కాపాడుకుంటావు, నిన్ను కట్టుకుంటావు. షాబాలా రాబా రాకా రాబా బాబా బాబా. నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుతావు, నీ ప్రాంతాన్ని కట్టుకుంటావు, ప్రాంతాన్ని కాపాడుతావు, సంఘాన్ని కట్టుతావు, సంఘాన్ని కాపాడుతావు. పొందుకో అభిషేకం, పొందుకో అభిషేకం. నిర్లక్ష్యం వద్దు, ఆసక్తి ఆసక్తి. పొందుకో అభిషేకం, పొందుకో. రాబా రా లా రాకా రాబా రాబా బాబా. పొందుకో పొందుకో పొందుకో. ఎంత నింపుకుంటే అంత బలము, ఆత్మ బలము, ఆత్మ బలము. మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. యేసులాగా మంచి సాక్ష్యం, యేసులాగా మంచి సాక్ష్యం మనకు. yes 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 ఆమేన్ 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 ఆమేన్. కలిసి ఉండాలి, కలిసి ఉండాలి. మనము పరిశుద్ధాత్ముడు కలిసి ఉండాలి. యేసులో ఉన్న అభిషేకం మనలో ఉండాలి. ఓ రాబా బాలా రాబా కా రాబా బాబా బాబా. పాప విషయంలో మన నడుము కట్టబడాలి. ఓ అపవిత్ర విషయంలో మన మనసు కట్టబడాలి. హల్లెలూయా హల్లెలూయా. పాపం లేనివాడిగా, ఎరిగినవాడిగా, చేయనివాడిగా, షాబాలారా యేసు లాంటి జీవితం, పరిశుద్ధత ఎరుగువాడిగా, పరిశుద్ధత గలవాడిగా, పరిశుద్ధత చేయువాడిగా మనం మారాలి. యేసు లాంటి జీవితం, యేసు లాంటి జీవితం, యేసు లాంటి జీవితం, యేసు లాంటి జీవితం. మహిమ మహిమ మహిమలో నుండి అధికమైన మహిమ, మహిమలో నుండి అధికమైన మహిమ. ఓ రాబారా ప్రతి బిడ్డ అనుభవించునుగాక, మేమంతా అనుభవించదుముగాక, మేమంతా అనుభవించదుముగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమలో నుండి చేతులు పైకెత్తండి. మహిమలో నీకి నన్నీలలో ఎదిగించవా. ఒక మాట చెప్తారా? మహిమలో నుండి, మహిమలో నీకి నన్నీలలో ఎదిగించవా. చెప్తారా? దయచేసి అందరూ చెప్పండి. మహిమలో, మహిమలో నీకి, మరలా మహిమలో నుండి, మహిమలో నీకి నన్నీలలో, నన్నీలలో ఎదిగించవా, ఎదిగించవా. మహిమగల నా యేసు రాజా, మహిమగల నా యేసు రాజా. మరలా మహిమగల నా యేసు రాజా. నీవలే నన్ను మార్చవా, నీవలే నన్ను మార్చవా. చెప్తారా? నీవలే. ఆకాశం తట్టు చేయి ఎత్తి, నీవలే
ఛాతి మీద చేసుకొని నన్ను మార్చు, నీవలే నన్ను మార్చు యేసయ్యా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. ఇంతగా ప్రేమించి మనం బలపరిచిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. పాటలు, ప్రార్థన, ఆరాధన, సాక్ష్యాలు, వాక్య పరిచయం బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు యొక్క శరీరానికి రక్తాన్ని మళ్ళీ యోగ్యులుగా చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. మీ అంతటి దేవుడు మాకు ఈ లోకంలో ఎవరు లేరు నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం చివరి రోజుల వరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. సంవత్సరం ప్రారంభంలో ప్రభా తండ్రి ఆదివారం నుండి ఈ సంవత్సరం చివరి ఆదివారం వరకు ప్రభా నీ రక్త కోట్లో భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకే మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ సంవత్సరం అంతా ఎన్నో మేలు చేసావు తండ్రి, నీకు వందనాలు అయ్యా. కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పాటి వారం ప్రభా, ఏ మంచితనం లేని వారం నాయనా, ఏ యోగ్యత లేని వారం తండ్రి, అయినను మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఓ మమ్మల్ని క్షేమంగా వస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. మాకెన్నో మేలు చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నీ కృప ద్వారా బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మేము ఇంతవరకు నేటి వరకు బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపయే ప్రభా. నీ కృపయే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయనా. బాధ్యత గల నీ కృప మమ్మల్ని వెంటాడుతూ కాపాడుతున్న తండ్రి, నీకు స్తోత్రాలు. కునుకక నిద్రకు పోక మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఈ సమయంలో మీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు నాయనా. యేసయ్యా, యాకోబు నీ నివాసంలో ఎంత రమ్యములని మాట మరి ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. యాకోబును కనికరించవు తండ్రి. 20 సంవత్సరములు ప్రభు అయ్యా విరోధంగా ఉండగాని ఆ బిడ్డను విడిచిపెట్టక చక్కగా కాపాడినందుకు మీకు స్తోత్రాలు నాయనా. తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రం. ఆ బిడ్డకు పశ్చాత్తాప హృదయం కలిగజేసి ఆయన నివాసంలో ఎంత రమ్యములుగా మార్చావు తండ్రి. ఇశ్రాయేలుగా మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు దేవా, పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రాలు. మీరు పరిశుద్ధంగా ప్రభు ఉన్నారని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలైనా. మేము కూడా పరిశుద్ధ జీవితం చేయటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. యేసయ్యా, మీరు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగ నడుచుకున్నారో మేము అలాగ నడుచుటకు సహాయం చేయండి నాయన. మీ వల్లే మమ్మల్ని మార్చండి నాయన. మీ స్వభావ చేత అమర్చండి నాయన. మీ వల్లే ప్రేమ చూపుటకు సహాయం చేయండి. మీ వల్లే క్షమావృతం కలిగి జీవించుటకు సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధ జీవితం చేయుటకు విశేషమైన కృప దయచేయండి యేసయ్యా. దినదినము నీ స్వభావాల చేత అమర్చండి నాయన. నీ పోలికగా మార్చండి తండ్రి. బిలాం వల్ల మేము డబ్బుకు ఆశపడి జీవించకుండా సహాయం చేయండి. నీకు ఇష్టం లేని జీవితం తొలగించండి ప్రభువా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ దాసుని ఇంకను బలపరిచి బలంగా వాడుకోండి. విన్న వాక్యం ప్రతి ఒక్కరిలో 100 ఫలింపచేయండి యేసయ్యా. మీకు స్తోత్రం.
సంవత్సరాంతంలో ఉన్నాం ప్రభా. మమ్మల్ని శుద్ధి చేయండి, పవిత్రపరచండి. మంచి మనసుతో ప్రభా బలిలో పాల్గొంటకు సహాయం చేయండి. తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నిలవెల్ల శుద్ధి చేయండి, రక్తాన్ని ప్రోక్షించండి, మా కొరతలన్నీ క్షమించండి నాయన. మట్టిలో ఉన్న వారము, పాపంతో ఉన్న వారము తండ్రి, ఏదైతే చేయొద్దనుకుంటామో అదే చేస్తున్నాం నాయన. దయతో క్షమించండి, శుద్ధి చేయండి నాయన. నీ రక్తాన్ని ప్రోక్షించండి, నిలువెల్ల కడగండి ప్రభా. నీవలే మార్చండి నాయన. పాపులం ప్రభా, అయోగ్యులం నాయన, ఎన్నిక లేని వారం తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించండి, క్షమించండి నాయన. నీ వాక్యం ద్వారా కడగండి నాయన, నీ రక్తంలో కడగండి ప్రభా. మమ్మల్ని యోగ్యులుగా చేయండి నాయన, యోగ్యులుగా చేయండి ప్రభా. ఓ మంచి మనసు బలిలో పాల్గొనే కృపను చూపండి. ఎవరికి కీడు చేయకూడదు నాయన, ఎవరిని ప్రభా తండ్రి కష్టపెట్టకూడదు నాయన. మీకు స్తోత్రం అయ్యా. మేము మంచి మనసు నాయన బలిలో పాల్గొనే యోగ్యత దయచేయండి. చివరి రోజులో ఉంటున్నాం, ప్రాణాత్మ శరీరాన్ని నీ చేతిలో సమర్పిస్తున్నాం నాయన. అన్ని విధాలుగా మమ్మల్ని శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. నీకు ఇష్టం లేని స్వభావాలన్నీ తొలగించు, నీ వల్లే మార్చు, నీ స్వభావం చేత అమర్చండి. నీ రాకడకు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా, నీ ప్రేమ చేత ఏర్పాటు చేసుకొని చేసిన మేళ్లకై స్తోత్రం. ఇంతవరకు దీర్ఘశాంతంతో సహిస్తూ మా జీవితాలు కట్టుతూ కాపాడుతున్నారు, నీకు వందనాలు. ఈ దినమిచ్చి మా ఆయుష్ పొడిగించినందుకు స్తోత్రం. పాడుటకు, ఆరాధించటకు, ప్రార్థించటకు ఇచ్చిన కృపకు స్తోత్రం. వాక్యం వినుటకు, ధ్యానించటకు ఇచ్చిన కృపకు స్తోత్రం. నీ వాక్యం ధ్యానిస్తుండగా మా హృదయాల్లో మంట పుట్టించినందుకు స్తోత్రం. అవును ప్రభా, శత్రు స్వభావాలు మాలో ఏమి ఉండకుండా యాకోబులాగా పశ్చాత్తాపడి అయ్యా తండ్రి గుడారంలో, యాకోబు గుడారంలో ఇశ్రాయేలు నివాసం ఎంత రమ్యమన్నట్లుగా మేము కూడా నీలాంటి అయ్యా మా పితరుడైన యాకోబు ఎలా రూపాంతరం చెందాడో మేము కూడా అలా రూపాంతరం చెందే కృప మాకు దయచేయండి. యాకోబు యేసయ్య నిన్ను కట్టిన అభిషేకం మమ్మల్ని కడతాడని అయ్యా పరమందును వెళ్ళిపోయి నివాసాలు కడుతున్నామని మాతో మాట్లాడావు. అవును ప్రభా, నీలాగా మేము కడితే మేము అందరినీ కడతాం ప్రభా. నీలా కాపాడబడితే అందరినీ కాపాడబడతాం, అందరినీ కాపాడతాం. అభిషేకం మాలో స్థిరపరచండి. అభిషేకం ఇంకా పొందిన వారు పొందుటకు సహాయం చేయి, పొందిన వారు కాపాడుకోవడానికి సహాయం చేయి. నీ ఆత్మ ద్వారానే ప్రభా మేము నీలాగా మారుతాం. రమ్యమైన నివాసస్థలమైన అయ్యా నీలాగా జీవించి రబా షక రబా ఆ పరలోక సీయోను నూతన యెరూషలేముకు చేరుతామని మాతో మాట్లాడారు. అయ్యా నీలాగా ఉంటాం, మేము రమ్యమైన వారిగా ఉంటాము. నీ రాజ్యం చేయుట, ఆ రమ్యమైన రాజ్యాన్ని అనుభవిస్తాము. అయ్యా ఆ నివాసాలను వర్ధిల్లింపజేసే దేవుడవు. నిత్యంగా ఆ నివాసాలను చేరినట్లుగా మేము నీకు నివాసాలంగా వర్ధిల్లుదుముగాక. సహాయం చేసి నడిపించి మాయం పొందుమని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు తన బిడ్డలందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులు తలల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సేవకులకి అలాగే సభ్యులందరికీ స్తోత్రం. ఒక విషయం గమనించండి.